Welcome back, my dear friends. Psychology bit number 61. ఉత్సాహం పెంపును ఇన్సెంటివ్స్ అంటారు. ఇన్సెంటివ్స్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ మోటివేషన్ పెంచటం, ఆప్షన్ బి జ్ఞాపక శక్తి తగ్గించడం, ఆప్షన్ సి శారీరక శక్తి, ఆప్షన్ డి సామాజిక నైపుణ్యాలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మోటివేషన్ పెంచటం. నెక్స్ట్ బిట్ అండి, సామాజిక అనుసరణను కాన్ఫర్మిటీ అంటారు. కన్ఫర్మిటీ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ వ్యక్తిగత భావాలు, ఆప్షన్ బి సమూహ నార్ములుగా అనుసరించటం, ఆప్షన్ సి శారీరక శక్తి, ఆప్షన్ డి జ్ఞాపక శక్తి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమూహ నార్ములు అనుసరించటం. నెక్స్ట్ బిట్ అండి, మానసిక సమస్యలను గుర్తించటాన్నే మెంటల్ డయాగ్నోసిస్ అంటారు. మెంటల్ డయాగ్నోసిస్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ సమస్య పరిష్కారం, ఆప్షన్ బి మానసిక సమస్య గుర్తించటం, ఆప్షన్ సి శారీరక శక్తి కొలవటం, ఆప్షన్ డి ఆనందం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, మానసిక సమస్య గుర్తించటం. నెక్స్ట్ బిట్ అండి, మానసిక రుగ్మతలకు చికిత్సను మెంటల్ థెరపీ అంటారు. థెరపీ ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ శారీరక శక్తి పెంపు, ఆప్షన్ బి మానసిక రుగ్మతలు తగ్గించడం, ఆప్షన్ సి జ్ఞాపక శక్తి, ఆప్షన్ డి సామాజిక ప్రవర్తన. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, సమస్య పరిష్కారం పద్ధతులను స్ట్రాటజీస్ అంటారండి. స్ట్రాటజీస్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ శారీరక వ్యాయామం, ఆప్షన్ బి సమస్య పరిష్కారం, ఆప్షన్ సి జ్ఞాపక శక్తి, ఆప్షన్ డి మోటివేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, సమస్య పరిష్కారం. నెక్స్ట్ బిట్ అండి, మానసిక శ్రద్ధనే అటెన్షన్ అని కూడా అంటారు. అటెన్షన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ శారీరక శక్తి, ఆప్షన్ బి ఒక అంశంపై ఫోకస్, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సామాజిక ప్రవర్తన. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఒక అంశంపై ఫోకస్ అండి. నెక్స్ట్ బిట్ అండి, ప్రవర్తనను సూచించే సూచీలను క్యూస్ అంటారు. క్యూస్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రవర్తనను గుర్తించడానికి, ఆప్షన్ బి మోటివేషన్, ఆప్షన్ సి జ్ఞాపక శక్తి, ఆప్షన్ డి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రవర్తన గుర్తించడానికి. నెక్స్ట్ బిట్ అండి, స్వీయ అవగాహనను సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఇతరుల ఫీల్ గమనించటం, ఆప్షన్ బి స్వీయ భావాలు లక్షణాలు తెలుసుకోవటం, ఆప్షన్ సి శారీరక శక్తి, ఆప్షన్ డి మోటివేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్వీయ భావాలు లక్షణాలు తెలుసుకోవటం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భావాలను అంచనా వేయడాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ భావాలు అంచనా నియంత్రణ, ఆప్షన్ బి శారీరక శక్తి, ఆప్షన్ సి జ్ఞాపక శక్తి, ఆప్షన్ డి మోటివేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి, భావాలు అంచనా నియంత్రణ అండి. నెక్స్ట్ బిట్ అండి, క్రమబద్ధమైన ఆలోచనను రీజనింగ్ అంటారు. రీజనింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఊహాశక్తి, ఆప్షన్ బి తర్కవంతమైన ఆలోచన, ఆప్షన్ సి జ్ఞాపక శక్తి, ఆప్షన్ డి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, తర్కవంతమైన ఆలోచన. నెక్స్ట్ బిట్ అండి, సమస్యను విశ్లేషించడాన్ని ఎనాలిసిస్ అంటారు. ఎనాలిసిస్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ సమస్యను వివరంగా అర్థం చేసుకోవటం, ఆప్షన్ బి మోటివేషన్,
ఆప్షన్ సి ఎమోషనల్ రెగ్యులేషన్, ఆప్షన్ డి శారీరక శక్తి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సమస్యను వివరంగా అర్థం చేసుకోవటం అండి. నెక్స్ట్ బిట్ అండి, వ్యక్తి ప్రవర్తనలో మార్పులను బిహేవియర్ మోడిఫికేషన్ అంటారు. బిహేవియర్ మోడిఫికేషన్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, ఆప్షన్ బి ప్రవర్తనలో సానుకూల మార్పు, ఆప్షన్ సి జ్ఞాపక శక్తి, ఆప్షన్ డి మోటివేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రవర్తనలో సానుకూల మార్పు అండి. నెక్స్ట్ అండి, వ్యక్తి లక్షణాలు స్థిరం, దీనినే స్టేబుల్ ట్రైట్స్ అంటారు. స్టేబుల్ ట్రైట్స్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ తాత్కాలిక లక్షణాలు, ఆప్షన్ బి వ్యక్తిత్వ లక్షణాలు స్థిరంగా ఉండటం, ఆప్షన్ సి ఎమోషనల్ చేంజెస్, ఆప్షన్ డి మోటివేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ వ్యక్తిత్వ లక్షణాలు స్థిరంగా ఉండటం అండి. నెక్స్ట్ బిట్ అండి, మానసిక ప్రతిస్పందనను కాగ్నిటివ్ రెస్పాన్స్ అంటారండి. కాగ్నిటివ్ రెస్పాన్స్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్, ఆప్షన్ బి మానసిక ప్రతిస్పందన, ఆప్షన్ సి శారీరక ప్రతిస్పందన, ఆప్షన్ డి మోటివేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, మానసిక ప్రతిస్పందన అండి. నెక్స్ట్ బిట్ అండి, వ్యక్తి ప్రవర్తనలో ప్రభావం చూపడాన్ని సోషల్ కంటెక్స్ట్ అంటారండి. సోషల్ కంటెక్స్ట్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ వ్యక్తిగత భావాలు, ఆప్షన్ బి సమూహ పరిసరాలు నార్మ్స్, ఆప్షన్ సి ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ డి కాగ్నిటివ్ ఎబిలిటీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, సమూహ పరిసరాలు నార్మ్స్ అండి. నెక్స్ట్ బిట్ అండి, ఫోకస్ పెంపును కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ అంటారండి. కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ మోటివేషన్, ఆప్షన్ బి శ్రద్ధ పెంపు, ఆప్షన్ సి ఎమోషనల్ రెగ్యులేషన్, ఆప్షన్ డి సోషల్ బిహేవియర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, శ్రద్ధ పెంపు. నెక్స్ట్ బిట్ అండి, సమస్య పరిష్కార పద్ధతులను హ్యూరిస్టిక్స్ అంటారు. హ్యూరిస్టిక్ మెథడ్ అనేది విన్నారండి, దానినే తెలుగులో సమస్య పరిష్కార పద్ధతి అంటారండి. హ్యూరిస్టిక్స్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ శారీరక వ్యాయామం, ఆప్షన్ బి సులభమైన ఆలోచన పద్ధతులు సమస్య పరిష్కారం కోసం, ఆప్షన్ సి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, ఆప్షన్ డి సోషల్ ఇన్ఫ్లుయెన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ సులభమైన ఆలోచన పద్ధతులు సమస్య పరిష్కారం కోసం. నెక్స్ట్ బిట్ అండి, మానసిక స్థితి సైకలాజికల్ స్టేట్ అంటారండి. సైకలాజికల్ స్టేట్ అంటే ఏమిటి? ఎమోషనల్, కాగ్నిటివ్, బిహేవియరల్ స్థితి, ఆప్షన్ బి శారీరక స్థితి, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ బిట్ అండి, వ్యక్తి ప్రవర్తనకు ప్రభావం చూపే అంశాలు పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ ఆర్ లేదా పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్, కాగ్నిటివ్, సోషల్, ఆప్షన్ బి శారీరక మాత్రమే, ఆప్షన్ సి మోటివేషన్ మాత్రమే, ఆప్షన్ డి కాగ్నిటివ్ ఓన్లీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. వ్యక్తి లక్షణాల ఆధారంగా చేసే పరీక్షని పర్సనాలిటీ టెస్ట్ అంటారండి. పర్సనాలిటీ టెస్ట్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి వ్యక్తిత్వ లక్షణాల అంచనా, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ వ్యక్తిత్వ లక్షణాల అంచనా అండి. ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, వ్యక్తి ప్రవర్తనలో మార్పునే అడాప్షన్ అంటారు. అడాప్షన్ అంటే ఏమిటి? ఏ ప్రవర్తనలో సమయానుగుణ మార్పు, బి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, సి కాగ్నిటివ్ రెస్పాన్స్, డి సోషల్ ఇన్ఫ్లుయెన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ అండి,
వ్యక్తి లక్షణాలను అంచనా వేయటాన్ని ట్రైట్ అసెస్మెంట్ అంటారు. ట్రైట్ అసెస్మెంట్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి వ్యక్తిత్వ లక్షణాలు అంచనా, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ అండి, అభ్యాసం ద్వారా అభివృద్ధిని లెర్నింగ్ అండ్ గ్రోత్ అంటారండి. లెర్నింగ్ అండ్ గ్రోత్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, ఆప్షన్ బి సాధన ద్వారా నైపుణ్యాల పెంపు, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి కాగ్నిటివ్ రెస్పాన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, జ్ఞాపక శక్తి మరియు శ్రద్ధని మెమరీ అండ్ అటెన్షన్ అంటారండి. మెమరీ అండ్ అటెన్షన్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి కాగ్నిటివ్ ప్రాసెస్, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ అండి, వ్యక్తిత్వ లక్షణాల స్థిరత్వాన్ని పర్సనాలిటీ కన్సిస్టెన్సీ అంటారండి. పర్సనాలిటీ కన్సిస్టెన్సీ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ తాత్కాలిక లక్షణాలు, ఆప్షన్ బి వ్యక్తిత్వ లక్షణాల స్థిరత్వం, ఆప్షన్ సి ఎమోషనల్ చేంజెస్, ఆప్షన్ డి కాగ్నిటివ్ షిఫ్ట్స్ అండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ పెట్టండి, వ్యక్తి ప్రవర్తనపై సమూహ ప్రభావాన్ని పీర్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు అండి. పీర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏమిటి? వ్యక్తిగత భావాలు, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి సమూహ నార్ముల ప్రభావం, ఆప్షన్ సి ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ డి కాగ్నిటివ్ ఎబిలిటీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ అండి, భావాలను వ్యక్తీకరించడాన్ని ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అంటారండి. ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఇంటర్నల్ ఫీలింగ్స్ బయట వ్యక్తీకరించటం, ఆప్షన్ బి మోటివేషన్, ఆప్షన్ సి సోషల్ స్కిల్స్, ఆప్షన్ డి కాగ్నిటివ్ రెస్పాన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ బిట్ అండి, మానసిక రుగ్మతల చికిత్సను సైకోథెరపీ అంటారు. సైకోథెరపీ ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి మానసిక రుగ్మతల చికిత్స, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి కాగ్నిటివ్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి అండి. నెక్స్ట్ అండి, వ్యక్తి ప్రవర్తనను అంచనా వేయడాన్ని ఏమంటారు? బిహేవియరల్ అసెస్మెంట్ అంటారండి. బిహేవియరల్ అసెస్మెంట్ ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, ఆప్షన్ బి ప్రవర్తనను అంచనా వేయటం, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, సమస్య పరిష్కారాన్ని డెసిషన్ మేకింగ్ అంటారండి. డెసిషన్ మేకింగ్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి సరిగ్గా సమస్య పరిష్కారం, ఆప్షన్ సి సోషల్ స్కిల్స్, ఆప్షన్ డి కాగ్నిటివ్ రెస్పాన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ అండి, వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేయటాన్ని ట్రైట్ ఇన్వెంటరీ అంటారండి. ట్రైట్ ఇన్వెంటరీ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి వ్యక్తిత్వ లక్షణాల అంచనా, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ అండి, మానసిక స్థితి అంచనాని ఏమంటారు? మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ అంటారండి. మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ అనగా ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ స్టేట్, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, వ్యక్తి లక్షణాలను విశ్లేషణ చేయడాన్ని ఏమంటారు?
పర్సనాలిటీ ఎనాలిసిస్ అంటారు. పర్సనాలిటీ ఎనాలిసిస్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి వ్యక్తిత్వ లక్షణాల విశ్లేషణ, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ అండి, సామాజిక ప్రవర్తనను సోషల్ బిహేవియర్ అంటారండి. సోషల్ బిహేవియర్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి సమూహ నార్ములు మరియు ఇతరులతో ప్రవర్తన, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి కాగ్నిటివ్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, మానసిక సమస్యలను గుర్తించడాన్ని ఏమంటారు? సైకలాజికల్ డయాగ్నోసిస్ అంటారండి. సైకలాజికల్ డయాగ్నోసిస్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి మానసిక సమస్యలు గుర్తించటం, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, భావోద్వేగ నియంత్రణను ఎమోషనల్ రెగ్యులేషన్ అంటారు. ఎమోషనల్ రెగ్యులేషన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఇంటర్నల్ ఫీలింగ్స్ నియంత్రించటం, ఆప్షన్ బి మోటివేషన్, ఆప్షన్ సి కాగ్నిటివ్ స్కిల్స్, ఆప్షన్ డి సోషల్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. వ్యక్తిత్వ లక్షణాలని ట్రైట్స్ అంటారండి. ట్రైట్స్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ తాత్కాలిక లక్షణాలు, ఆప్షన్ బి స్థిరమైన వ్యక్తిత్వ లక్షణాలు, ఆప్షన్ సి ఎమోషనల్ చేంజెస్, ఆప్షన్ డి మోటివేషన్. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్ బి అండి. మానసిక ఆరోగ్యాన్ని మెంటల్ హెల్త్ అంటారండి. మెంటల్ హెల్త్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టెబిలిటీ, సోషల్ స్కిల్స్, కాగ్నిటివ్ ఎబిలిటీ, ఆప్షన్ బి ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ ఇన్ఫ్లుయెన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ అండి, వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పుని బిహేవియర్ మోడిఫికేషన్ అంటారండి. బిహేవియర్ మోడిఫికేషన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, ఆప్షన్ బి ప్రవర్తనలో సానుకూల మార్పు, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి కాగ్నిటివ్ రెస్పాన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, జ్ఞాపక శక్తి పెంపునే మెమరీ టెక్నిక్స్ అంటారండి. మెమరీ టెక్నిక్స్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి జ్ఞాపక శక్తి పెంపు, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. 102 బిట్ అండి, మానసిక ఆరోగ్యం పరిరక్షణను మెంటల్ హైజీన్ అంటారండి. మెంటల్ హైజీన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టెబిలిటీ, పాజిటివ్ బిహేవియర్, ఆప్షన్ బి మోటివేషన్, ఆప్షన్ సి కాగ్నిటివ్ స్కిల్స్, ఆప్షన్ డి ఫిజికల్ ఫిట్నెస్ అండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. క్రమబద్ధమైన ఆలోచనను లాజికల్ థింకింగ్ అంటారండి. లాజికల్ థింకింగ్ ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఊహాభావనలు, ఆప్షన్ బి సమస్య పరిష్కారం, ఆప్షన్ సి ఎమోషనల్ రెగ్యులేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. వ్యక్తి ప్రవర్తనపై ప్రభావం చూపడాన్ని పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ అంటారండి. పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్, కాగ్నిటివ్, సోషల్, ఆప్షన్ బి ఫిజికల్ ఓన్లీ, ఆప్షన్ సి మోటివేషన్ ఓన్లీ, ఆప్షన్ డి కాగ్నిటివ్ ఓన్లీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. విద్యార్థుల అభ్యాసాన్ని అంచనా వేయడాన్ని ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటారండి. ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఏమిటి?
ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి విద్యార్థుల అభ్యాసం, నేర్చుకోవటంలో సహాయం, ఆప్షన్ సి సోషల్ ఇన్ఫ్లుయెన్స్, ఆప్షన్ డి ఫిజికల్ ఫిట్నెస్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, మానసిక స్థితిని కొలవడాన్ని మెంటల్ టెస్టింగ్ అంటారండి. మెంటల్ టెస్టింగ్ ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, ఆప్షన్ బి కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ అసెస్మెంట్, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. భావోద్వేగాల ప్రభావాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ కాగ్నిటివ్ స్కిల్స్, ఆప్షన్ బి భావాలను అంచనా నియంత్రించటం, ఆప్షన్ సి సోషల్ స్కిల్స్, ఆప్షన్ డి మోటివేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, వ్యక్తిత్వ లక్షణాలు స్థిరంగా ఉండటాన్ని పర్సనాలిటీ స్టెబిలిటీ అంటారండి. పర్సనాలిటీ స్టెబిలిటీ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ తాత్కాలిక లక్షణాలు, ఆప్షన్ బి స్థిరమైన వ్యక్తిత్వ లక్షణాలు, ఆప్షన్ సి ఎమోషనల్ చేంజెస్, ఆప్షన్ డి మోటివేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, సమస్య పరిష్కారాన్ని ప్రాబ్లం సాల్వింగ్ అంటారు. ప్రాబ్లం సాల్వింగ్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి సమస్యలను పరిష్కరించటం, ఆప్షన్ సి సోషల్ స్కిల్స్, ఆప్షన్ డి కాగ్నిటివ్ రెస్పాన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, మానసిక శక్తి రకాలండి. కాగ్నిటివ్, ఎమోషనల్, సోషల్, ఈ మూడింటిని మానసిక శక్తి రకాలు అంటారండి. కాగ్నిటివ్, ఎమోషనల్, సోషల్ ఇవి దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఫిజికల్ స్కిల్స్, ఆప్షన్ బి మెంటల్ పవర్స్, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. అభ్యాసం ద్వారా నైపుణ్యాల అభివృద్ధిని లెర్నింగ్ అంటారండి. లెర్నింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, ఆప్షన్ బి సాధన ద్వారా నైపుణ్యాలు, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్స్ అండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, ప్రేరణ అనగా మోటివేషన్ అంటారండి. మోటివేషన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి ప్రవర్తనకు ప్రేరణ, ఆప్షన్ సి సోషల్ స్కిల్స్, ఆప్షన్ డి కాగ్నిటివ్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. వ్యక్తిత్వాన్ని కొలవడాన్ని పర్సనాలిటీ అసెస్మెంట్ అంటారండి. పర్సనాలిటీ అసెస్మెంట్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేయడం, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి సోషల్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. సమస్య పరిష్కార పద్ధతులను స్ట్రాటజీస్ అంటారండి. స్ట్రాటజీస్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి సమస్య పరిష్కారం, ఆప్షన్ సి సోషల్ స్కిల్స్, ఆప్షన్ డి కాగ్నిటివ్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, సమూహ నార్ముల ప్రభావాన్ని కన్ఫర్మిటీ అంటారండి. కన్ఫర్మిటీ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఇండివిజువల్ ఒపీనియన్, ఆప్షన్ బి సమూహ నార్ములు అనుసరించటం, ఆప్షన్ సి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, ఆప్షన్ డి కాగ్నిటివ్ రెస్పాన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ అండి, వ్యక్తి లక్షణాలను ట్రైట్స్ అంటారండి. ట్రైట్స్ అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ బి అండి, స్థిరమైన వ్యక్తిత్వ లక్షణాలు. నెక్స్ట్ బిట్ అండి, వ్యక్తి లక్షణాల ఆధారంగా ప్రవర్తనను బిహేవియర్ ప్రిడిక్షన్ అంటారండి. బిహేవియర్ ప్రిడిక్షన్ ఉపయోగం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్, ఆప్షన్ బి
వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా ప్రవర్తన అంచనా వేయటం. ఆప్షన్ సి మోటివేషన్. ఆప్షన్ డి సోషల్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, శ్రద్ధ పెంపుని అటెన్షన్ అంటారండి. అటెన్షన్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్. ఆప్షన్ బి ఒక అంశంపై కేంద్రీకరణ. ఆప్షన్ సి మోటివేషన్. ఆప్షన్ డి సోషల్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. జ్ఞాపక శక్తిని మెమరీ అంటారండి. మెమరీ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్. ఆప్షన్ బి సమాచారం నిల్వ మరియు గుర్తింపు. ఆప్షన్ సి మోటివేషన్. ఆప్షన్ డి సోషల్ స్కిల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, తాత్కాలిక జ్ఞాపక శక్తి షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ శాశ్వత సమాచారం. ఆప్షన్ బి తాత్కాలిక సమాచారం నిల్వ. ఆప్షన్ సి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. ఆప్షన్ డి సోషల్ స్కిల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, శాశ్వత జ్ఞాపక శక్తిని లాంగ్ టర్మ్ మెమరీ అంటారండి. లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, శాశ్వతంగా నిలిచే జ్ఞాపకాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మానసిక రుగ్మతల చికిత్సను ఏమంటారు? సైకోథెరపీ అంటారు. సైకోథెరపీ ఉపయోగం ఏమిటి? మానసిక రుగ్మతలను తగ్గించటం అండి. నెక్స్ట్ బిట్ అండి, మానసిక సమస్యల గుర్తింపును మెంటల్ డయాగ్నోసిస్ అంటారండి. మెంటల్ డయాగ్నోసిస్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్. ఆప్షన్ బి మానసిక సమస్యను గుర్తించటం. ఆప్షన్ సి మోటివేషన్. ఆప్షన్ డి సోషల్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. ప్రవర్తనలో మార్పుని బిహేవియర్ మోడిఫికేషన్ అంటారు. బిహేవియర్ మోడిఫికేషన్ ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. ఆప్షన్ బి ప్రవర్తనలో సానుకూల మార్పు. ఆప్షన్ సి మోటివేషన్. ఆప్షన్ డి కాగ్నిటివ్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. వ్యక్తిత్వ లక్షణాల అంచనాను ఏమంటారు? ట్రైట్స్ అసెస్మెంట్ అంటారండి. ట్రైట్స్ అసెస్మెంట్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్. ఆప్షన్ బి వ్యక్తిత్వ లక్షణాల అంచనా. ఆప్షన్ సి మోటివేషన్. ఆప్షన్ డి సోషల్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, సామాజిక ప్రవర్తనను సోషల్ బిహేవియర్ అంటారండి. సోషల్ బిహేవియర్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్. ఆప్షన్ బి సమూహ నార్ములు మరియు ఇతరులతో ప్రవర్తన. ఆప్షన్ సి మోటివేషన్. ఆప్షన్ డి కాగ్నిటివ్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. సామాజిక అభ్యాసంని సోషల్ లెర్నింగ్ అంటారండి. సోషల్ లెర్నింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. ఆప్షన్ బి సమూహ నార్ములు గమనించి నేర్చుకోవటం. ఆప్షన్ సి మోటివేషన్. ఆప్షన్ డి కాగ్నిటివ్ స్కిల్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. నెక్స్ట్ బిట్ అండి, ఫోకస్ పెంపు కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ అంటారండి. కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ మోటివేషన్. ఆప్షన్ బి శ్రద్ధ పెంపు. ఆప్షన్ సి ఎమోషనల్ రెగ్యులేషన్. ఆప్షన్ డి సోషల్ బిహేవియర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. సమస్య పరిష్కారంని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ అంటారండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్. ఆప్షన్ బి సమస్యకు పరిష్కారం కనుగొనటం. ఆప్షన్ సి సోషల్ స్కిల్స్. ఆప్షన్ డి కాగ్నిటివ్ రెస్పాన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. క్రమబద్ధమైన ఆలోచనను క్రిటికల్ థింకింగ్ అంటారండి. క్రిటికల్ థింకింగ్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ ఎమోషనల్ స్టేట్. ఆప్షన్ బి సమస్యల తర్క సమతలమైన విశ్లేషణ. ఆప్షన్ సి సోషల్ స్కిల్స్. ఆప్షన్ డి కాగ్నిటివ్ స్కిల్స్.
ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి.